యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తున్న మీ అందరికి కూడా ఉదయకాల సమయమే మేమందరం కూడా శుభములు తెలియజేసుకుంటా ఉన్నామండి. ప్రేమైన సోదరి సోదరుడా, ఒక 2 దినాల్లో ఈ సంవత్సరం ముగిపోతా ఉంది. నూతన సంవత్సరంలో ప్రవేశించబోతా ఉన్నాం. అందుకొరకు మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నామండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పుడు మేము ఈ మధ్యకు ఒక పాట పాడుకుంటా వచ్చడం మీరందరూ కూడా గమనించి ఉంటారు. చూడుము ప్రియుడా, ప్రభు యేసు నీ కొరకు నిలువుచున్నాడు అని. యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి సిలువలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడండి. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు, ఎందుకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమే ఉన్నదని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. పాపులనగా ఎవరంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏ భేదం లేదు, అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా జన్మత కర్మత పాపి. సహోదరి సోదరుడు, ఈ పాప హృదయంతో మనం దేవుని చూడలేం. ఈ పాప హృదయంతో మనము పరలోక రాజ్యం చేరలేం. ఈ పాప హృదయాన్ని బట్టి, ఈ పాపాన్ని బట్టి దేవునికి దూరస్థులమైనాం. ఈ పాపాన్ని బట్టి దేవునికి ఉగ్రతకు పాత్రమైనాం. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను పాపం నుంచి రక్షించాలని లోక రక్షకుడుగా, జగత్ రక్షకుడుగా 2023 సంవత్సరం క్రితం యేసు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించినాడు. ఈ లోకంలో యేసు ప్రభు పవిత్రంగా జీవించినాడు, పాపం లేకుండా జీవించినాడు. మనందరి పాపముల కొరకు యేసు ప్రభు సిలువను ఎక్కినాడు. మనందరి పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు లోక పాపములు మోసుకొని పోవచ్చిన దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభుగా ఆయన ఈ లోకంలో అవతరించినాడు. ఈ లోకంలో ఆయన ఎన్నో అద్భుతాలు చేసినాడు. గుడ్డివారికి కాళ్ళు ఇచ్చినాడు, గుడ్డివారికి చూపించినాడు, మూగవారికి మాటలు ఇచ్చినాడు, అనేకమైన దయాలను వెళ్ళగొట్టినాడు. చనిపోయిన మానవుని కూడా తిరిగి లేపగలిగినాడు. అయితే పాపైనటువంటి మానవుని ప్రేమించి పాపైన మానవుని కొరకు యేసు ప్రభు తను సిలువకు అప్పగించుకున్నాడు. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడేను, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడేను, మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనందరి కొరకు యేసు ప్రభు సిలువలో మరణించినాడు, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు, ఎంతగానో పిలుస్తా ఉన్నాడు. కనుక నీ జీవితం కూడా నూతనమైన విధానంలో మార్చాలని, నీకు నూతన జీవాన్ని ఇవ్వాలని, నూతన జీవితాన్ని ఇవ్వాలని ఉదయకాల సమయంలో ఈ వార్తను నీ మధ్యకు తీసుకొని వచ్చినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఒకడు కొత్తగా జన్మించితేనే గానీ దేవుని రాజ్యం చూడలేడు అని. కనుక కొత్త జన్మ నీకు ఎంతో అవసరమైంది. ఎలాగో కొత్త జన్మ నువ్వు పొందగలవంటే నువ్వు పాపముల విషయమే చనిపోవాలి. నువ్వు ఎక్కడున్నావు అక్కడే యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగోల చిన్న ప్రార్థన నీ హృదయంలో చేసుకుంటే చాలు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది. నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే, ఎన్ని దినాల నుంచి పాపములు చేసిన వాడైనా సరే, నీ పాపముల సంఖ్య ఎంత పెద్దదైనా సరే, యేసు ప్రభు చెంతకు వచ్చి ఇష్టపూర్వకంగా నువ్వు అడిగితే తప్పక యేసుక్రీస్తు ప్రభుల వారు నీ పాపం అంతా కూడా క్షమిస్తాడు. అలాగే నీ హృదయం మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది. నీ ఇంట్లో సంతోషం, బయట సంతోషం. ప్రియ సహోదరి సోదరుడా, అలాగే లోకం విడిస్తే పరలోక రాజ్యంలో యుగాయుగములు యేసు ప్రభుతో కూడా నువ్వు ఉంటావు. అలాగుండాలనేదే దేవుని యొక్క సంకల్పం, అది దేవుని యొక్క చిత్తం. అందుకే నిన్ను ప్రేమించి నీ కొరకు ఉదయకాల సమయమే ఇక రక్షణ స్వార్థం తీసుకొని వచ్చినాడు. ఆలస్యం చేయవద్దు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది రక్షణ స్వార్థం నమ్మండి. కనుక ఉదయకాల సమయంలో ప్రియ సోదరి సోదరుడా, ప్రభునేశందు విశ్వాసం ఉంచండి, మీరు పాపం నుంచి విడిపించబడతారు. ప్రభునేశందు విశ్వాసం ఉంచండి, నరకం నుంచి తప్పించబడతారు. ప్రభునేశందు విశ్వాసం ఉంచండి, పరలోక రాజ్యంలో జీవగంధం మీ పేరు రాయబడుతుంది. ప్రభునేశందు విశ్వాసం ఉంచము, అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్యం మీరందరూ కూడా పొందగలరు. మా సహోదరుల మీద చిన్న చిన్న కరపత్రాలు తీసుకువస్తున్నారు, అది తీసుకురండి, చదవండి, సత్యాన్ని గ్రహించండి. ఇక్కడ ప్రజలు గాంధీ విజయనగరంలో పీఠనే ప్రార్థనా మందిరం ఉంది, అక్కడికి మీరు ఎప్పుడైనా రావచ్చు. ప్రేమ మా ప్రభావ, ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలు మీరు ప్రేమించినందుకే వందనాలు, మీకు శుభవర్తమానం వినిపించినందుకే వందనాలు. విన్నవాళ్ళు మీ కార్యం చేయండి నాయన, మీ చిత్తంలో మీ ఏర్పాటు రక్షించుకురండి ప్రభావ. ముందుకెళ్తున్నాం, మీ ఆత్మ గురించి మీరు మైండ్ పొందమని ఏ స్నామం ప్రార్థిస్తున్నాం మా తండ్రి.